దహి పానీపూరి, దహి హాటు, మళ్ళీ స్వీట్ పానీపూరి, సేవ్ పానీపూరి, మసాలా పానీపూరి. జనరల్గా చేతితో తింటేనే చాలా బెస్ట్ టైం ఇది. పానీపూరిలో ఇంత టేస్టీ మసాలా పూరి ఉంటుందంటే వావ్. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. పానీపూరి ఈ పేరు వినగానే అమ్మాయిలు అయితే ఎగిరి గంతేస్తారు. అఫ్ కోర్స్ అబ్బాయిల్లో చాలామందికి చాలా అంటే చాలా ఇష్టం ఈ పానీపూరి. ప్రస్తుతం నేనైతే విజయవాడలో ఉన్నాను. విజయవాడలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పానీపూరి సెంటర్కు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అదే గురునానక్ కాలనీలో ఉన్నటువంటి నరేష్ పానీపూరి బండి. ఈ బండి మీద చాలా రకాల పానీపూరీలు ఉంటాయి, అలాగే రకరకాల మసాలా చాట్లు కూడా మన నోరు ఊరుస్తూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఆ నరేష్ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి ఆ రకరకాల పానీపూరీలన్నీ టేస్ట్ చేసొద్దాం రండి. నరేష్ గారు నమస్కారం అండి. మీ పానీపూరి సెంటర్కి అయితే మాత్రం మంచి సూపర్ పేరు అయితే ఉంది. ఏంటి అసలు మీ ఇంత క్రేజ్ ఏంటి మీ పానీపూరి అంటే? ఏంటి స్పెషల్ మీ దగ్గర? 7 years నుంచి పెడుతున్నాను. 7 years నుంచి పెడుతున్నాను. ఫస్ట్ కొంచెం ఫ్రంట్ పెట్టేవాడిని 4 చక్రాల బండి మీద. తర్వాత తెలిసిన నుండి ఈ బిల్డింగ్ ఓనర్ గారి ద్వారా మనం మాట్లాడుకొని ఇక్కడ పెట్టుకున్నాము. అసలు మొన్నటిదాకా మన బండికి నేమ్ అనేది లేదు, పేరు అనేది లేదు. ఫస్ట్ నుంచి ఏమని పిలిచేవారు? మామూలు ఐబ్యాకో దగ్గర పానీపూరి అలా సంథింగ్ ఐబ్యాకో కానీ సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ కానీ గురునానక్ కాలనీ రోడ్ లో పానీపూరి ఉంటదన్న తెలుసు కానీ పర్టికులర్ గా నరేష్ పానీపూరి అనేది పెట్టలేదు నేను. అంటే మన పెట్టలేదు అంతే. అలాగే తర్వాత 1 month బ్యాక్ నుంచి నేమ్ పెట్టామన్నమాట. నేమ్ పెట్టారు. నేమ్ ఎందుకు పెట్టామంటే స్విగ్గీ జొమాటోలో కూడా పెడదామని, ఒక ఐడెంటిఫై కస్టమర్ కూడా వస్తుందని దాని గురించి పెట్టాము. ప్రెసెంట్ స్విగ్గీ జొమాటోలో ఉందండి మీది? నెక్స్ట్ మంత్ నుంచి ఓపెన్ చేస్తాను. స్విగ్గీ జొమాటో ప్రాసెస్లో ఉంది. ఏంటి మీ జర్నీ ఏంటి అసలు? పానీపూరి సెంటర్ ఎలా పెట్టారు, ఏంటి ఎట్లా ఇందులోకి రావడం వచ్చింది? ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంతకుముందు ఈ మనకి చిన్నప్పటి నుంచి ఇది మనకి వర్క్ అలవాటు అన్న. స్కూల్కి వెళ్ళి అలా వెళ్ళేవాడిని షాప్ దగ్గరికి. మా అన్న మహమ్మద్ రఫీ గారు అని ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్ళి వచ్చి సాయంత్రం వెళ్ళేవాడిని. అలా వెళ్ళి వాళ్ళు మా ఊరు నుంచి విజయవాడ వచ్చారు, వాళ్ళతో పాటు మేము విజయవాడ వచ్చాము. వాళ్ళతో నేను కూడా సొంతంగా పెట్టుకున్నాను. ఓన్గా మీరు మామూలు నార్మల్ బండి మీద స్టార్ట్ చేశారు? 4 చక్రాల బండి మీద స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా 4 చక్రాల బండే కానీ కొంచెం మోడర్న్గా ఉంది కొంచెం. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? పానీపూరి అంటే ఎన్ని రకాల పానీపూరీస్ ఉంటాయి, ఏముంటాయి మా దగ్గర? పానీపూరి, దహీపూరి, మసాలా పూరి, షేవ్పూరి, బేల్పూరి అన్నీ ఉంటాయి అన్న. పానీపూరిలో సంబంధించిన వెరైటీస్ మొత్తం ఓవరాల్గా ఉంటాయి. అందులో బాగుంటాయి, కొంచెం కస్టమర్స్కి నచ్చేటట్టు ఇస్తాం మేము. ఇంకేం వెరైటీస్ ఉంటాయి అంటే పానీపూరి కాకుండా? చాట్లో కానీ? చాట్లో మనకి బజ్జీ చాట్ ఉంది, సమోసా చాట్ ఉంది, పాపిడి చాట్ ఉంది, రగడా చాట్ ఉంది, కట్లెట్ చాట్, ఇవన్నీ ఉంటాయి అన్న చాట్ ఐటమ్స్. అంటే ఎక్కడైనా సరే పానీపూరి బండి చూస్తే ఫస్ట్ చేతిలో పెడుతుంటారు, తర్వాత ఇట్లా ముంచి ఇస్తూ ఉంటారు. మీ దగ్గర మాత్రం చాలా హైజీన్ గా కనిపిస్తుంది. ఫస్టే ఒక రోస్ అంటే పానీపూరి ప్లేట్లు లైన్ లో పెద్ద పెద్ద రోస్ ఉన్నాయి మీ దగ్గర. ఏంటి దాంట్లో కథ ఏంటి? అంటే 7 years నుంచి మేము పెడుతున్నాం కదన్నా. మౌత్ పబ్లిసిటీ అనేది మాకు కొంచెం ఎక్కువ వచ్చింది. కస్టమర్ నుంచి తమ్ముడి దగ్గర బాగుంటది. చిన్నగా ఉండేవాడిని బాగా, ఇప్పటికీ చిన్నగానే ఉన్నట్టుంది. చిన్నగా ఉన్నా కానీ పేరు పెద్దగా వినిపిస్తుంది. తమ్ముడి దగ్గర బాగుండేది, తమ్ముడి దగ్గర తిన్నాం అనే అలాగా 1 by 1 చెప్పుకోవడం వల్ల మనకి ఇలాగా డెవలప్ అయింది అన్న బిజినెస్. అందులో మనం ఫస్ట్ నుంచి అదే క్వాలిటీ, అదే ప్యూరిటీ అంతా అలాగే మనం మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మళ్ళీ ప్లాస్టిక్ కూడా బ్యాన్ అన్నారు. దానికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ కూడా ఎదుగుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్
అంటే లైన్లో అంటే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారని ముందే మాకు ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు ఇన్ని ప్లేట్స్ మాకు ఇంత సేల్ ఉంటుందని మాకు ఫస్ట్ నుంచి ఐడియా ఉంటుంది. అంటే కస్టమర్కి రాంగులోనే మనం వెయిటింగ్ అనేది ఉండకూడదు అన్న పానీపూరి దగ్గర, ఎమ్మన్నీ ఇచ్చేయాలి. అందుకని ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాం. 5 minutes తిని వెళ్ళిపోయే ఫుడ్ అది. దాని గురించి మనం హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని నుంచే పెట్టి, అందుకే మేము చాలా స్పీడ్గా ఇస్తాం. చూసారు చాలా ఫాస్ట్ అసలు ఆ కెమెరా ఆ ఫాస్ట్ కి తిరగడానికి చాలా ఇబ్బంది పడింది. నీ చేతి ఫాస్ట్ అలవాటు అయిపోయింది అన్న బాగా. అలాగే నేను చదివాను, ఇంటర్ దాకా చదివాను, తర్వాతకి బిజినెస్ పెట్టేసుకున్నాను. ఇది మీరు ఒక్కరే చేసుకుంటారా? లేదు, నేను తమ్ముడు నవీన్ కుమార్ బ్రదర్. మీ తమ్ముడు? మా ఫ్యామిలీ మొత్తం కూడా కష్టపడుతుంది దీని మీదే మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఏంటంటే బయట చాలా చోట్ల పానీపూరి ఉంటుంది, ఏంటి బయట పానీపూరికి నరేష్ పానీపూరికి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? డిఫరెంట్ ఏంటంటే మన దగ్గర హాట్గా ఉంటుంది అన్న కర్రీ, వేడిగా ఉంటుంది. సర్వీసింగ్ మన హ్యాండ్స్ మంచం ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి నీట్గా ఇస్తాం, స్పూన్స్తో తింటారు. మా క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ హైజీన్. అంటే జనరల్గా పానీపూరి అంటే నేనైతే పానీపూరి అసలు చాలా తక్కువ తింటా, చాలా రేర్గా తింటుంటాను. ఎందుకంటే ఆ పానీపూరి అలా చేతులు అయ్యి ముంచి ఇట్లా ఇట్లా తీస్తారనేది కొంచెం ఒక ఇది ఉంటుంది. బట్ మీ దగ్గర చూస్తే మాత్రం అట్లా ఏం లేదు, చాలా ఒక బండి మీద ఉన్నా కానీ చాలా హైజీన్గా ఒక పెద్ద పెద్ద రెస్టారెంట్లో పానీపూరీస్ ఎట్లా సర్వ్ చేస్తారో ఆ రేంజ్ అయితే కనిపించింది. అఫ్ కోర్స్ కస్టమర్స్ అయితే మాత్రం ఆ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కంటే మీ దగ్గర ఎక్కువ కనిపించారు. కార్ల మీద కూడా వచ్చి ఆగుతున్నారు, అసలు చాలా క్రేజ్ అసలు. చాలా బాగుంటుంది నరేష్, ఇంకా డెవలప్ చేయి, ఇంకేం చేద్దాం అనుకుంటామని చాలా మంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు. నేను మాట్లాడుతూ ఉంటాను కస్టమర్తో, ప్రతి పర్సన్ మనల్ని మంచి క్లోజ్గా ఉంటారు. దానివల్ల ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏంటంటే పానీపూరి తిన్నామంటే ఓకే నరేష్ దగ్గర తిందాం అనే ఒక ఐడెంటిఫై వాళ్ళ మైండ్లో వచ్చేసింది. అంటే విజయవాడలో నరేష్ దగ్గర బాగుంటుంది, ఇంకా మన దగ్గర కంటే ఇంకా బెటర్గా వేరే దగ్గర ఉంటే అక్కడికి వెళ్తారు. అలాగే ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారు ఎవరైనా కానీ. విజయవాడ సిటీలో ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు మీ దగ్గరికి? విజయవాడ సిటీలో మనకి పోరంగి నుంచి వస్తారు, ఒయ్యూరు నుంచి వస్తారు, భవానీపురం నుంచి వస్తారు. ఓవరాల్గా అవుట్ కట్స్ నుంచి చాలా మంది వచ్చేస్తారు. సిటీ అవుట్ కట్స్ నుంచి కూడా వచ్చేస్తారు. చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈవెంట్స్ కూడా చేస్తున్నాం మనం, మ్యారేజ్ బర్త్డే ఫంక్షన్స్ కి లైవ్ పానీపూరి మీరు అక్కడ సర్వ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం మనం. అలాగే ఇప్పుడు మీకు అంటే ఆల్ పార్టీస్కి ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ వాటికి కూడా వెళ్తుంటారు కావాలంటే. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా పార్టీస్ ఫంక్షన్స్ ఏదైనా ఈవెంట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ చూసుకుని ఈ పానీపూరి కావాలనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ చేయండి. సరే, ప్రైసెస్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రైసెస్ ఎలా అన్న? ప్రైసెస్ ఇక్కడ మన దగ్గర హ్యావింగ్ పానీపూరి 40, పానీపూరి 40, మినిమం 40 నుంచి స్టార్టింగ్, 40 నుంచి 60 రూపీస్ వరకు, అంతే 40 to 60 మధ్యలో ఏ ఐటమ్ అయినా మాక్సిమం 60 రూపీస్. పార్సిల్స్ కూడా మీరు బాగానే కంఫర్ట్గానే ఇస్తాం, క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తాం. పార్సిల్స్లో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, చాలా వరకు చాలా మంచిగా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ ఏది ఉంటుంది? ఎక్కువైతే ఓవరాల్గా పానీపూరి ఎక్కువ సేల్ ఉంటుంది, నెక్స్ట్ దహిపూరి ఎక్కువ సేల్ ఉంటుంది. పానీపూరి దహిపూరి బాగా సేల్ ఉంటుంది. ఇప్పుడు బాగా సమోసా చాట్ కూడా బాగా తింటున్నారు. సమోసా చాట్ డైలీ బాగా ఎక్కువ ప్లేట్ సమోసా చాట్ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే జనరల్గా పానీపూరి అంటే అమ్మాయిలే ఎక్కువ తింటారు అనేది ఒక ఉంటుంది. బట్ మీ బండి దగ్గర వయసుతో సంబంధం లేదు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా కూడా అందరూ వచ్చి చాలా హ్యాపీగా తింటున్నారు. ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఓనర్ గారు చాలా కోఆపరేట్ చేశారు, చాలా మంచివారు. అంటే బండి మీద అని ఏదైనా ఎవరన్నా కొంచెం చూపిస్తారా? అంటే చాలా బండి మీద కదా ఏంటంటే అన్నట్టుగా ఉంటుందా? ఒకసారి వాళ్ళు వచ్చి విజిట్ చేస్తే ఖచ్చితంగా సెకండ్ టైం వాళ్ళు రావాల్సిందే. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించిందా? అంటే కొంచెం స్టార్టింగ్ డేస్లో చాలా కష్టపడ్డాం అన్న, చాలా కష్టపడ్డాం కస్టమర్స్ అది సరిగా అప్పుడు క్వాలిటీ ఇలాగే ఇచ్చేవారా? స్టార్టింగ్ నుంచే మనకు 1 year మాత్రమే మనకి బిజినెస్ స్లో ఉంది. 1 year నుంచి మనకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది, దాంతో రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువయ్యారు. అలా మనకి బాగా పెరిగిపోయారు, బాగుంటుంది అని చెప్పుకుంటున్నారు చాలా వరకు. దాంతో ఎక్కువ మంది ఫస్ట్ అలా 1 year ఇప్పుడు అలా ఎన్ని ఇయర్స్? 7 years అయింది. ఇప్పుడు 8th year రన్నింగ్లో ఉంది. 8 సంవత్సరాల నుంచి మంచి పబ్లిసిటీ ఇక్కడ పెట్టి మాత్రం ఒక 2-3 years. ఎక్కడైనా అడ్రస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది అడ్రస్ ఎలా? అడ్రస్ అంటే మనకి గురునానక్ కాలనీ సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ ఆపోజిట్. సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ ఆపోజిట్ పక్కనే వేరే ఆంజనేయ రెస్టారెంట్ కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి.
విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఫేమస్ పానీపూరి నరేష్ పానీపూరి. చూడ్డానికే లుక్ చాలా ఎమ్మీగా క్రంచీగా లుక్ అయితే అదిరిపోతున్నాయి ఇక్కడ పానీపూరీలు. నా చేతిలో అయితే డిఫరెంట్ పానీపూరీస్ ఉన్నాయి. దహీ పానీపూరి, దహీ హాటు, మళ్ళీ స్వీట్ పానీపూరి, సేవ్ పానీపూరి, మసాలా పానీపూరి, ఇలా డిఫరెంట్ పానీపూరీలు అయితే నేను ఇక్కడ ప్లేట్లో పెట్టించుకోవడం జరిగింది. ఫస్ట్ అయితే టేస్ట్ చేసేద్దాం, ఎందుకంటే ఇవన్నీ కూడా నానిపోతాయి. మిగతా ఫుడ్లా కాదు ఇది. ముందు ఇది టేస్ట్ చేసిన తర్వాత ఈ నరేష్ పానీపూరి డీటెయిల్స్ అయితే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెగ్యులర్ పానీపూరి ఇది టేస్ట్ అయితే అదర్స్. ఇంకొక పానీపూరి ఇది జనరల్గా చేతితో తింటేనే చాలా బెస్ట్ టైం ఇది. స్వీట్ పానీపూరి కిరాక్ టేస్ట్, చాలా క్రేజీ టేస్ట్. జనరల్గా పానీపూరి నేను పెద్దగా ఇష్టపడను, చాలా రేర్గా తింటుంటాను పానీపూరి అయితే. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ టేస్ట్ గురించి అయితే చాలా గట్టిగా విన్నాను. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు చేస్తున్న హైజీన్గా, అంటే ఒక పానీపూరి బండి ఇంత నీట్గా ఉంటుందా అనేది ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది. సరే, ఇక్కడ చాలా టేస్టీ పానీపూరి, మసాలా పానీపూరి అనమాట. ఇక్కడ నన్ను ఈ బండి దగ్గర మన సబ్స్క్రైబర్ ఒకరు చూడగానే వచ్చి మరీ నాకు చెప్పారు, మసాలా పానీపూరి అయితే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయబోయా అని. సో ఆ సబ్స్క్రైబర్ కోసం మసాలా పానీపూరిలో ఇంత టేస్టీ మసాలా పూరి ఉంటుందంటే వావ్, సూపర్. హ్యాట్స్ ఆఫ్ నరేష్ పానీపూరి. నెక్స్ట్ దహీ పూరి. అమ్మ ఇంతంత పెద్దవి ఉన్నాయండి బాబు ఇవన్నీ కూడా. ఇది నోట్లో ఎట్టబడుతుందో అర్థం కాదు. పానీపూరి పోని ముక్కలు చేసుకుని తిందామంటే కుదరదాయే. పానీపూరి అంటే టక్కన అలా నోట్లో పెట్టాల్సిందే. చాలా కమ్మగా, చాలా క్రిస్పీగా అదిరిపోయింది. ఇది స్వీట్ దహీపూరి. యాక్చువల్గా నానిపోయినాయి, అదో కొంత ప్రాబ్లంగా ఉంది. ఎప్పుడైనా నేను గతంలో పానీపూరి తిన్నా కానీ దహీపూరికే చాలా ప్రయారిటీ ఇచ్చేవాడిని. సో దహీపూరి గతంలో తిన్న అనుభవం అయితే ఉంది, బట్ దానికంటే కూడా అద్భుతమైన టేస్ట్. అటు హాట్ దహీపూరి, ఇటు స్వీట్ దహీపూరి కూడా. సేవ్ పూరి అని ఉంటుంది వీళ్ళ దగ్గర, అది కూడా చాలా స్పెషల్. సేవ్ పూరిలో ఏంటంటే ఈ దహీ లేకుండా ఓన్లీ మిక్చరు ఇట్లాంటివన్నీ వేసి ఈ సేవ్ పానీపూరి అనేది తయారు చేస్తారు. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే స్వీటు. ఆ స్వీట్ అయితే చాలా సంథింగ్ అద్దరిపోయే డిఫరెంట్ టేస్ట్ అనమాట. అంటే చాలా చోట్ల స్వీట్ పూరీలు ఉన్నా కానీ దానికంటే కూడా అంటే లుక్ చూస్తేనే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది స్వీటు. తింటుంటే మాత్రం ఇంకా చాలా డిఫరెంట్ ఉంది. ఇంత మంచి టేస్ట్ ఉంది కాబట్టి సాయంకాలం అయ్యేపాటికి విజయవాడ నలుమూలల నుంచి కూడా ఈ గురునానక్ కాలనీలో ఉన్నటువంటి నరేష్ పానీపూరి సెంటర్కి క్యూ కడుతున్నారు. సాయంకాలం కనుక ఇక్కడికి వచ్చి చూస్తే గురునానక్ కాలనీలో ఈ రోడ్లో ఈ పానీపూరి సెంటర్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. నరేష్ గారితో పాటు నరేష్ గారి బ్రదరు ఇంకో ఇద్దరు సర్వ్ చేస్తూ ఉంటారు టక్టక. బట్ ఎక్కడ కూడా కస్టమర్స్ని వెయిట్ చేయనివ్వకుండా చాలా ఫాస్ట్గా సర్వ్ చేస్తారు. దానికోసం వాళ్ళు ముందుగానే వీళ్ళ పానీపూరి అనేది రెడీ చేసి పెట్టుకుంటారనమాట. అంటే ఖాళీ పానీపూరిని ఒక ప్లేట్లో వరుసగా ఒక 20-30 వరుసల్లో ఆ బండిలోనే పేర్చుకొని సిద్ధంగా ఉంచుకుంటారు. ఆ కస్టమర్స్ రాగానే వాళ్ళు స్వీట్ పానీపూరి ఇస్తే స్వీట్ పానీపూరి, లేకపోతే దహీపూరి అయితే దహీపూరి అప్పటికప్పుడు టక చేస్తుంటారు. మిగతా పానీపూరి బళ్ళ దగ్గర ఇక్కడికి ఉన్న చాలా డిఫరెంట్ ఏంటంటే మిగతా పానీపూరి బళ్ళ దగ్గర మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒక 4-5 వరుసగా నించోబెడతారు. వాళ్ళ ప్లేట్లో పానీపూరి ఒక్కొక్కటి ముంచి వాళ్ళ ప్లేట్లో పెడుతూ ఉంటారనమాట. దానివల్ల కొంతమంది పానీపూరిని ఇష్టపడ్డా కూడా కొంచెం బలవంతంగానే అట్లాంటి చోట తింటూ ఉంటారు. ఎందుకంటే అది ఒక బలహీనత. ఆ పానీపూరి తినకుండా ఉండడం అనేది బలహీనత కొద్దీ ఇంకా అలాంటి చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం అసలు హ్యాండ్ అనేది యూజ్ చేయరు. మ్యాక్సిమం వాళ్ళు స్పూన్స్, గరిటెలు ఇట్లాంటివి యూజ్ చేసి ఈ పానీపూరిలో ఈ డిఫరెంట్ పానీపూరీస్ అన్ని తయారు చేస్తారు. వీళ్ళ దగ్గర పానీపూరీస్ అయితే 5 రకాలు ఉన్నాయి. రెగ్యులర్ పానీపూరితో పాటు దహీపూరిలో 2 రకాలు, అలాగే స్వీట్ పూరి, అలాగే మసాలా పూరి, సేవ్ పూరి అని ఇట్లా డిఫరెంట్ పానీపూరీలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. వాటితో పాటు చాట్లు కూడా ఒక 5 రకాల చాట్లు ఉన్నాయి. అవి కూడా డిఫరెంట్ మసాలా చాట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా వీళ్ళ దగ్గర ఈ పానీపూరీస్ అండ్ చాట్స్ అవైలబుల్గా ఉంటుంటాయి.
చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి. సైకిల్ వేసుకొచ్చే కస్టమర్ దగ్గర నుంచి కారు మీద వెళ్ళే కస్టమర్ల వరకు కూడా చాలామంది ఆగుతారు. ఆటోలు ఆగుతాయి, బైక్స్ ఆగుతాయి. లేడీసే అనుకుంటే అంటే జనరల్గా పానీపూరి అంటే ఎక్కువగా అమ్మాయిలు గుర్తొస్తారు. బట్ అమ్మాయిలు చాలా ఎక్కువగా వస్తారు. అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు అంటే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ నేను లేదు వీళ్ళ బండి దగ్గర. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా ఈ నరేష్ పానీపూరిని చాలా ఇష్టంగా చాలా ప్రేమగా తింటున్నారనమాట. అంత మంచి టేస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. టేస్ట్ కంటే కూడా ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేస్తారు చాలా పరిశుభ్రంగా. అంటే అక్కడ ఎక్కడైనా కూడా బండి మీద ఎక్కడైనా సరే స్వీట్ వేసినప్పుడు కానీ లేకపోతే ఆ మసాలా వేసినప్పుడు కానీ ఎక్కడైనా ఒలిగినా వెంటనే దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎక్కడా కూడా మనకి బండి అంటే ఇంత చిరాగ్గా ఉంది అనేది ఎక్కడ కనిపించదు. జనరల్గా బండి మీద పానీపూరి అంటే ఇట్లాంటి దృశ్యాలే మనకు ఎక్కువ కనిపిస్తాయి. బట్ ఇక్కడ ఈ గురునానక్ కాలనీలో ఉన్న నరేష్ పానీపూరి సెంటర్ దగ్గర మాత్రం చాలా క్లీన్ అండ్ హైజీన్గా ఇక్కడ ఉంటూ ఉంటుంది. ఆ హైజీన్ ఇష్టపడడంతో పాటు వచ్చిన కస్టమర్లకి మంచి క్వాలిటీ క్వాంటిటీతో మంచి టేస్ట్ ఉన్న ఈ పానీపూరీస్ కానీ లేకపోతే చాట్స్ కానీ అందివ్వడంతో మంచి పేరు అయితే చాలా త్వరగా అని చెప్పలేం కానీ సుమారు 8 సంవత్సరాలు అవుతుందట ఈ బండి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ అయితే కొంచెం ఎవరైనా సరే కష్టపడితేనే సక్సెస్ ఉంటుంది అనేది వీళ్ళు కూడా ఒక నిదర్శనం అన్నమాట. ఈ నరేష్ బండి వాళ్ళు కూడా ఫస్ట్ 1 ఇయర్ అయితే మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారట నరేష్ అన్న. బట్ ఆ తర్వాత అయితే మాత్రం అసలు వెనక్కి తిరిగి చూడలేదట. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ మీదే చాలా అంటే చాలా మంచి పేరు, చాలా మంచి క్రేజు ఈ నరేష్ బండికి అయితే వచ్చింది. ఇప్పుడైతే అన్న నాతో ఇంతకుముందు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏమంటాడంటే చాలామంది బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పానీపూరి అమ్ముతున్నారు. బట్ నేను ఇంటర్మీడియట్ చదువుకునే పానీపూరి అమ్ముతున్నాను. సో నేను వాళ్ళకంటే గ్రేటే కదా అన్న అని అంటున్నాడు. అయితే అదే సమయంలో అతను ఇంకొక చిన్న బాధ కూడా వ్యక్తం చేశారు. అన్న మా ఊర్లో మాత్రం ఎందుకో పానీపూరి అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారని. బట్ చిన్న చూపు చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మాట, ఏ పని చేసినా కష్టపడి పని చేసుకుని ఇష్టంగా పనిచేసి నలుగురు మెచ్చే విధంగా పనిచేస్తే ఆ పని ఏదైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ ఖచ్చితంగా ఆస్వాదించాలి. మనం ఆస్వాదించడంతో పాటు అంటే నలుగురు కూడా అభినందించాలి. అట్లాంటి అభినందించదగ్గ మనుషుల్లో ఇక్కడ నరేష్ కూడా ఒకరు. చాలా మంచి టేస్ట్, మంచి హైజీను, మంచి క్వాలిటీ అయితే నరేష్ బండి దగ్గర ఇస్తున్నారు. ప్రైసెస్ రేంజ్ విషయానికి వచ్చేసరికి 40 రూపీస్ నుంచి 60 రూపీస్, అంటే ఏ ఐటమ్ అయినా సరే మినిమం 40 నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ దగ్గర ప్రైసెస్ రేంజ్. హైయెస్ట్ వచ్చి 60 రూపీస్ అనమాట. సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి వీళ్ళ దగ్గర ప్రైసెస్ అనేది ఉంటూ ఉంటాయి. బట్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనే కస్టమర్స్ అందరూ చెప్తున్నారు. ఇది విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న నరేష్ పానీపూరి బండి కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.